ఎయిర్ కమాండర్ మధుసూదన్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. నిన్న పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల మీద జమ్మూ కానివ్వండి, రాజస్థాన్ అలాగే పంజాబ్ ఈ సరిహద్దు ప్రాంతాల మీద 2 నుంచి 3 గంటల పాటు సుమారు దాడులు జరపడం జరిగింది. ఈ పాకిస్తాన్ దాడుల్ని భారత్ ఏ విధంగా తిప్పికొట్టగలిగింది? దాడులు జరిపిందంటే దాడులు చేసే ప్రయత్నం చేశారు మేడం. వాళ్ళు పాకిస్తాన్ వైపు నుంచి ఈ మేజర్ ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. మేజర్ ఆర్మీ ఇన్స్టాలేషన్స్ ఏ ఉన్నాయో అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. అటువైపు నుంచి మిజైల్స్, డ్రోన్స్ ప్రయోగించారు. వాటిని ఎదుర్కొనే వెపన్ సిస్టమ్ మన దగ్గర ఉన్నాయి, డిప్లాయ్ చేసి రెడీగా ఉన్నాము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ యాక్షన్ లైక్ దిస్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం ఆల్రెడీ. అకార్డింగ్లీ ట్యాకిల్ చేసామండి. all 8 weapon systems, all 8 missiles have been destroyed in the air without any problem. సార్, ముఖ్యంగా పాకిస్తాన్ ఈ దాడుల ప్రకారం వేటిని టార్గెట్ చేసిందండి? మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు చేసిన అటాక్స్ అన్ని మేజర్ మిలిటరీ బేసెస్, ఇండియన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అండ్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉన్నాయి ఆ ఏరియాలో. వాళ్ళ ప్రయత్నం అదే ఉంటుంది, మిలిటరీ బేసెస్ ని అటాక్ చేయాలని. దట్ ఈస్ వాట్ దే హావ్ డన్. అయితే పాకిస్తాన్ దుస్సాహసాన్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీన్ని బట్టి మన వ్యవస్థలు ఎంత పటిష్టంగా ఉంది అనేది చెప్పొచ్చు. మేడం, చాలా ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదే చెప్తుంటాను, ఇప్పుడు మనం కంపేర్ చేయకూడదు. పాకిస్తాన్ మనం ఈక్వల్ అనే ప్రసక్తి లేదు. మనం చాలా చాలా స్ట్రాంగ్ వాళ్ళకి కంపేర్ చేస్తే. మన దగ్గర ఉన్న వెపన్ సిస్టమ్స్ కానీ, రెడార్స్ కానీ, మన ఉన్న ఎయిర్ ఫోర్స్ ఎక్విప్మెంట్, ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్, ఫైటర్ ప్లేన్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, వాట్ ఎవర్ మీరు ఏది చెప్పినా కూడా దే ఆర్ ఆల్ ఫార్ సుపీరియర్. ప్లస్ చాలా మన ఇండిజినస్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. వీఆర్ నాట్ ఓన్లీ డిపెండెంట్ అపాన్ ఫారిన్ కంట్రీస్ ఫర్ వెపన్ సిస్టమ్, మన ఇండిజినస్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అవి ఏ సిస్టమ్స్ ఎక్కడెక్కడ డిప్లాయ్ ఉన్నాయి, ఎలా అటాక్ చేస్తున్నారు అనేది నేను చెప్పను, ఈ ఛానల్లో చెప్పను. బట్ హౌవర్ వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ టు టేక్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ అగ్రెషన్ ఫ్రమ్ దేర్ సైడ్. సార్, ఈ క్షిపణి వ్యవస్థల్ని గుర్తించేందుకు మన దగ్గర ఎటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది? మేడం, మన దగ్గర రెడార్స్ ఉన్నాయి, రెడార్ సిస్టమ్స్ ఉన్నాయి. రెడార్ సిస్టమ్స్ డిటెక్ట్ చేయగలవు. మన దగ్గర ఉన్న సిస్టమ్స్ ఎలా ఉన్నాయంటే ఒకేసారి 300 టార్గెట్స్ డిటెక్ట్ చేయగలవు, వాటిని ట్రాక్ చేయగలవు, సేమ్ టైం వాటిని టేక్ ఆన్ చేయగలవు, డిపెండింగ్ ఆన్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. వచ్చే టార్గెట్స్ ఏది ముందు వస్తుందో దాని ముందు అటాక్ చేయడం, దాన్ని ముందు టేక్ ఆన్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడం, బిఫోర్ అది మధ్యలో ఉండగానే, గాల్లో ఉండగానే దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వెపన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇంకోటి వాళ్ళు ప్లేన్లలో వచ్చి అటాక్ చేద్దామని ట్రై చేస్తే మాత్రం మన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఫుల్లీ డిప్లాయ్ చేసింది అలాంగ్ ద బార్డర్ ఫ్రమ్ ఎంటైర్ బార్డర్ ఏరియా. ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్లీ వీ కెన్ జామ్ ద GPS సిగ్నల్స్. అంటే వాళ్ళ ఏరోప్లేన్స్ వాడే నావిగేషన్ సిస్టమ్ ని జామ్ చేయొచ్చు, వాళ్ళ వెపన్స్ వాడే నావిగేషన్ సిస్టమ్ ని జామ్ చేయొచ్చు. అది కాకుండా మనకి ఇంకా సిస్టమ్స్ ఎలా ఉన్నాయంటే, ఒక ఇన్విజిబుల్ వాల్ లాంటిది క్రియేట్ చేసాం మనం. మన ఎలక్ట్రానిక్ వాల్ అనేది ఒకటి క్రియేట్ చేసాం అలాంగ్ ద బార్డర్. దాన్ని దాటి రావాలంటే చాలా చాలా కష్టం. డిటెక్ట్ వెల్ ఆన్ టైం డిటెక్ట్ చేస్తాము. ఆ డిటెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఏ వెపన్ సిస్టమ్ అసైన్ చేయాలనేది అసైన్ చేసేసి టేక్ ఆన్ చేస్తాం. సరే, క్షిపణుల కంటే కూడా డ్రోన్లు చాలా చిల్లవిగా ఉంటాయి. అయితే ఇందాక మీరు చెప్పారు కదా సార్, గాల్లో ఉండగానే కాల్పులు జరుపుతారని. అయితే దాడి కంటే ముందే వాటిని ఏ విధంగా పసిగట్టి కూల్చగలమంటారు? మేడం, ఈ పసిగట్టడానికి మన దగ్గర ఉన్న వేరియస్ టైప్స్ ఆఫ్ రెడార్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెడార్స్ ఉన్నాయి. అది కాకుండా మన ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఈ రెడార్స్ ఉన్నాయి ఓన్లీ ఎయిర్ ఫోర్స్ దగ్గర కాదు, ఆర్మీ దగ్గర కూడా ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ జాయింట్ ఆపరేషన్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ కలిసి చేసే ఆపరేషన్ ఇది. వాళ్ళు ఏమైనా డిటెక్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా ఏదైతే నియరెస్ట్ వెపన్ సిస్టమ్ అండ్ మోస్ట్ సూటబుల్ వెపన్ సిస్టమ్ ఉంటుందో దానికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ నెట్వర్క్ అండ్ ఇట్ ఈస్ ఆల్ నెట్వర్క్. ఎంటైర్ సిస్టమ్ ఇస్ నెట్వర్క్. ఏది డిటెక్ట్ అయినా కూడా ఎనిమీ సిస్టమ్, ఎనీ ఎయిర్ బోర్న్ సిస్టమ్ డిటెక్ట్ అవగానే ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది టు ద నియరెస్ట్ వెపన్ సిస్టమ్ టు టేక్ ఆన్ దట్ పర్టికులర్ టార్గెట్. అయితే సార్, నిన్న జరిపిన దాడుల్లో మొత్తంగా ఒక 50 డ్రోన్లను కూల్చింది భారత్. అయితే ఇంత దెబ్బతిన్న తర్వాత అయినా పాకిస్తాన్ వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందంటారా? వైఖరిలో మార్పు రావాలంటే మీరు చూడండి, మనం చేసేది ఏ యాక్షన్ కూడా ఇట్ ఈస్ ఓన్లీ ఏ రియాక్షన్ టు వాట్ వాళ్ళు చేసేదానికి మనం రియాక్ట్ అవుతున్నాం తప్పితే, మనం ఇంటెన్షనల్ గా వెళ్లి వాళ్ళ మిలిటరీ బేసెస్ అటాక్ చేయడం కానీ, వాళ్ళ సివిలియన్ పాపులేషన్ అటాక్ చేయడం కానీ, మిలిటరీ పాపులేషన్ అటాక్ చేయడం కానీ అలాంటిది ఏం చేయట్లేదు.
వాళ్ళు చేసేది ఏంటంటే మన ఇన్నోసెంట్ సివిలియన్స్ ని దే ఆర్ టేకింగ్ ఆన్ ఇన్నోసెంట్ సివిలియన్స్. బార్డర్ లో చూడండి, క్రాస్ బార్డర్ ఫైరింగ్, వాళ్ళు షెల్లింగ్ స్టార్ట్ చేశారు. దే ఆర్ అటాకింగ్ అవర్ విలేజెస్ ఇన్ ఇండియా. దిస్ కెనాట్ బి టాలరేట్. ఇట్ ఈస్ యాక్ట్ ఆఫ్ వార్. యాక్ట్ ఆఫ్ వార్ స్టార్ట్ చేసింది పాకిస్తాన్ అండి. రైట్ ఫ్రమ్ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ నుంచి దే డూయింగ్ యాక్ట్ ఆఫ్ వార్ ఓన్లీ. ఇన్నోసెంట్ సివిలియన్స్ అటాక్ చేయడం. మనం చేసేది ఏంటంటే వాళ్ళు చేసిన ప్రతి యాక్షన్ కి ప్రతీకార చర్య తప్పితే ఇది ప్రతీకారం కాదు. మనం అటాక్ అంటే వాళ్ళు ప్రతి చర్య తప్పితే ప్రతీకార చర్య కాదండి. వాళ్ళ దగ్గర మనం వెళ్లి వాళ్ళ వెపన్ సిస్టమ్స్ కానీ రేడార్స్ కానీ డిస్ట్రాయ్ చేయడం ఎందుకంటే వాళ్ళ కేపబిలిటీ, ఓకే, వాళ్ళ వెపన్ సిస్టమ్స్ కానీ వాళ్ళ ఏరోప్లేన్స్ కానీ లాంచ్ చేసే కేపబిలిటీ తగ్గిపోతుంది వాళ్ళకి. వాళ్ళ ఓవరాల్ ఫైటింగ్ కేపబిలిటీ తగ్గిపోతుంది మనం తీసుకునే యాక్షన్ ద్వారా. సార్, సరిహద్దుల్లో కూడా ఈ పాకిస్తాన్ భారీగా గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఈ విషయంలో ఎటువంటి బుద్ధి చెప్పొచ్చు అంటారు? బుద్ధి చెప్తున్నాం, మనం ఆల్రెడీ బుద్ధి చెప్తున్నాం. వాళ్ళు చేసే ప్రతి కాల్పులకి మనం ప్రతీకార చర్య తీసుకుంటాం. మన ఆర్మీ ఊరికే కూర్చోలేదట అక్కడ, ఊరికే చూడట్లేదు. ఓన్లీ థింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ నాట్ టార్గెటింగ్ ఇన్నోసెంట్ సివిలియన్ పాపులేషన్. మనం టార్గెట్ చేసేది ప్యూర్లీ వాళ్ళ ఆర్మీ ఇన్స్టలేషన్స్, వాళ్ళ ఆర్మీ పోస్ట్. ఎక్కడి నుంచి అయితే ఫైర్ చేస్తున్నారో ఆ పోస్ట్ మనం టేక్ ఆన్ చేస్తున్నాము. వాళ్ళు చేసిన దానికి 10 రెట్లు ఎక్కువ మనం ఫైరింగ్ చేస్తున్నాం. దేర్ ఇస్ నో ప్రాబ్లం, అంటే ఆ ఇష్యూ అలాంటిది కాదు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఇప్పుడు సివిలియన్ పాపులేషన్ ఇవాక్యుయేట్ చేసిన తర్వాత ఇట్లాంటి ఇష్యూస్ రావు, మన క్యాజువాలిటీస్ ఉండవు. అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ సో మెనీ సివిలియన్స్ దిస్ అటాక్స్. సార్, నిన్న రాత్రి కొన్ని దాడులు జరిగాయి. అయితే ఇలాంటి దాడులు జరగడానికన్నా ముందు మన సైన్యం కానివ్వండి, లేదంటే త్రివిధ దళాలు కానివ్వండి, ఆ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎటువంటి సూచనలు ఇస్తారు సార్? సూచనలు ఆల్రెడీ ఇచ్చాం మేడం. సూచనలు ఇవ్వడమే కాదు, మీరు మాక్ డ్రిల్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ అవ్వకముందు ఆల్రెడీ బార్డర్ లో మనకున్న బంకర్స్ అన్ని వాటిని క్లియర్ చేసి రెడీ చేసి పెట్టారు. అక్కడ ఉన్న పాపులేషన్ అందరికీ చెప్పారు, ఇంక్లూడింగ్ స్కూల్ చిల్డ్రన్. ఇలాంటి సిచ్యువేషన్స్ షెల్లింగ్ అవుతే, బాంబింగ్ అవుతే మీరు దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలి, దానికి మీరు ఏమేమి యాక్షన్ తీసుకోవాలి, ఎలా చేయాలనేది ఇటువంటి డ్రిల్స్ అన్ని కంటిన్యూస్ గా నడుస్తూనే ఉన్నాయండి. మన డిప్లాయ్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ డ్రిల్స్ నడుస్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ అక్కడ అందరికీ తెలుసు ఎలా షెల్లింగ్ అయినప్పుడు ఏం చేయాలనేది. ఆ బంకర్స్ అన్ని యాక్టివ్ గా ఉన్నాయి, వాళ్ళు బంకర్లలో షెల్టర్ తీసుకుంటున్నారు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇళ్లలో ఉన్న పాపులేషన్, ఓకే, వాళ్ళు బంకర్స్ లోకి వెళ్ళని వాళ్ళు, అలాంటి వాళ్ళు టార్గెట్ అవుతున్నారు. అది తప్పితే వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ టు టేక్ అవుట్ ఎనీ కైండ్ ఆఫ్ టార్గెట్, ఎనీ కైండ్ ఆఫ్ అటాక్. రైట్ సార్, ధన్యవాదాలు సార్ మధుసూదన్ రెడ్డి గారు.